ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే లోపల తప్పుడు కథనాలు, తప్పుడు రాతలతో, తప్పుడు సర్వేలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ఈరోజు ఎల్లో మీడియా మరియు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ప్రశాంత్ కిషోర్ సర్వే అంటూ, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తాడు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈరోజు అర్థం చేసుకోవాలి. రైతులను కష్టాలు పెట్టినందుకు, రైతులను కన్నీళ్లు పెట్టినందుకు, ఉచిత కరెంటు పేరుతో రైతులను మోసం చేసినందుకు మళ్ళీ చంద్రబాబుకు ప్రజలు ఓట్లు వేస్తారా అని ప్రజలందరూ కూడా అనుకోవాలి. టీడీపీ నాయకులు కూడా ఈరోజు రైతు రుణమాఫీ, గోల్డ్ రుణమాఫీ రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టినందుకు రైతులు మీకు ఓట్లు వేస్తారా అని టీడీపీ నాయకులు అనుకోవాలి. ప్రజలు మీకు ఎందుకు ఓట్లు వేస్తారనుకుంటున్నారు? ప్రజలు చంద్రబాబు ఏం చేశాడని మీకు ఓట్లు వేస్తారు అని అనుకుంటున్నారు? ప్రభుత్వ బడులు బాగు చేశాడా? పేద బిడ్డలకు ఇంగ్లీష్ మీడియం విద్య ప్రభుత్వ బడుల్లో తీసుకొచ్చాడా? పోనీ డిజిటల్ క్లాసులు ప్రభుత్వ బడుల్లో తీసుకొచ్చాడా? ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు మంచి పౌష్టికాహారం ఏ రోజైనా విద్యార్థులకు అందించాడా? జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా వసతి, జగనన్న విదేశీ విద్యా దీవెన లాంటి పథకాలను చంద్రబాబు ఏ రోజైనా పేద బిడ్డల కోసం ప్రవేశపెట్టాడా? అక్కా చెల్లెమ్మల ఖాతాలో ₹1 అయినా వేశాడా? మరి ఏమీ చేయని చంద్రబాబుకు ఎందుకు ప్రజలు ఓట్లు వేయాలి? రైతులను కష్టాలు పెట్టి కన్నీళ్లు పెట్టిన చంద్రబాబుకు ఎందుకు ఓట్లు వేయాలి? ఈరోజు సచివాలయాలు 2000 మందికి ఒక సచివాలయాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. 50 ఇళ్లకు ఒక వాలంటీర్ తీసుకొచ్చాడు. 2000 మంది జనాభాకు 10 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులను జగనన్న ఈరోజు తీసుకొచ్చాడు. గతంలో ఒక టీచరు ఒక గ్రామానికి వస్తే ఈరోజు 10 మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేసేందుకు గ్రామాల్లోకి వస్తున్నారు. గ్రామాలలో విలేజ్ క్లినిక్లు వచ్చాయి, ప్రభుత్వ సేవలు అందుతున్నాయి, వైద్య సేవలు అందుతున్నాయి, 104 ద్వారా ఉచితంగా మందులు అందుతున్నాయి. ఏ రోజైనా గ్రామాలలో ఉచిత మందులు అందియాలని చంద్రబాబు నాయుడు ఏ రోజైనా అనుకున్నాడా? మరి చంద్రబాబు నాయుడుకు ఎందుకు ఓట్లు వేస్తారు అని సర్వేలు చెబుతున్నాయి. ప్రజలు ఏ విధంగా ఈరోజు థింక్ చేస్తున్నారు అని తప్పుడు సర్వేలతో, తప్పుడు కథనాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తారు. ఈరోజు గ్రామాలలో ప్రజలంతా జగనన్న మాకు లక్షల రూపాయలు మా అకౌంట్లో వేస్తున్నాడు, చంద్రబాబు దొంగనా బట్ట ₹1 కూడా మాకు వేయలేదు, చంద్రబాబుకు ఓటేస్తే మా నెత్తిన మేము చెత్తేసుకున్నట్లే అని గ్రామాలలో ప్రజలందరూ కూడా ఇదే మాట అంటున్నారు. ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలు అందుతున్నాయి. క్యూ లైన్లో గత ప్రభుత్వంలో లాగా నిలుచుకోవాల్సిన అవసరం లేదు. రైతు భరోసా ద్వారా 5 సంవత్సరాలకి ₹67,500 రైతుల అకౌంట్లో పడింది. రైతుకు పంట రుణాలు ఉచితంగా ఇస్తున్నారు, 0 వడ్డీ రుణాలు ఇస్తున్నారు. అక్కా చెల్లెమ్మలకు, డోక్రా మహిళలకు 0 వడ్డీ రుణాలు ఇస్తున్నారు. రాబోయే జగనన్న ప్రభుత్వంలో ఇంకా బాగా ప్రజలకు మేలు చేస్తాడు. మాకు జగనన్నే కావాలి, జగనన్న వస్తేనే మాకు ₹1 మాకు మా అకౌంట్లో పడుతుంది. రాజకీయ నాయకుల దగ్గర మేము వంగి నమస్కారాలు పెట్టాల్సిన పని లేదు. నేరుగా డీబీటీల ద్వారా జగనన్న వస్తేనే మా అకౌంట్లో డబ్బు పడుతుంది, మాకు మేలు జరుగుతుంది అంటున్న అక్కా చెల్లెమ్మలు, అవ్వాతాతలు ఈరోజు మాకు జగనన్నే కావాలి అని అంటున్నారు. ఉద్యోగస్తులు కూడా, రాష్ట్ర ఉద్యోగస్తులు మాకు జగనన్న వస్తేనే మేలు జరుగుతుంది, అన్న వస్తేనే మాకు జీతాలు పెంచుతాడు, ఈ చంద్రబాబు మాటలు చెప్పటమే కానీ మాయ చేయటమే కానీ చెప్పిన పని ఏ రోజు చేయడు అని రాష్ట్ర ఉద్యోగస్తులు అంటున్నారు. నిరుద్యోగులు కూడా మాకు 1,34,000 ఉద్యోగాలు సచివాలయాలలో ఇచ్చాడు, 53,000 ఉద్యోగాలు ప్రభుత్వ రంగం వైద్య రంగంలో మాకు ఇచ్చాడు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తీసుకొచ్చాడు, వాటిల్లో మాకు ఉద్యోగాలు ఇచ్చాడు. మొత్తం 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయటమే కాకుండా రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు తీసుకువచ్చి ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్స్ నిర్మించి 16 లక్షల ఉద్యోగాలు ఏపీలో ఇచ్చారు అని కేంద్ర ప్రభుత్వమే చెబుతుంది అని నిరుద్యోగులందరూ కూడా జగనన్నే మాకు రావాలి, జగనన్న వస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయి, 21,000 ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత జగనన్నది మాత్రమేనని నిరుద్యోగులందరూ కూడా చెప్తున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడుకు మేము ఓటు ఎందుకు వేస్తాము అంటున్నారు.
తప్పుడు కథనాలతో, తప్పుడు ప్రచారాలతో, తప్పుడు సర్వేలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ, టీడీపీ నాయకులకు, టీడీపీ కార్యకర్తలకు మీ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే, ప్రజల ముందుకు ఏ రోజైనా మీరు వెళ్ళారా? గడప గడపకు తిరిగి ఈ 5 సంవత్సరాలలో ప్రజల సమస్యలు తెలుసుకున్నారా అని ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. ప్రజా సమస్యలు తెలుసుకోలేనిటువంటి మీకు ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ, మళ్ళీ జగనన్నే రావాలి, జగనన్న వస్తేనే మంచి జరుగుతుంది అని, జై జగనన్న అని ప్రజలందరూ అనుకుంటూ అధికారంలోకి ఆయనకు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను.